సో చెప్పండి అన్న, ఏం జరుగుతుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంటే ఇక్కడ చాలా మంది అంటే హుజరాబాద్ సంబంధించిన నాయకులు అక్కడ నుంచి వచ్చారు కదా. అయితే ఒక ప్రచారం ఏంటంటే ఈటల రాజేందరే కావాలని పిలిపించుకున్నారు అని చెప్పి చదువు. అసలు ఏంది, ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది అయితే మాత్రం అది అసత్యం. మాది హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన జమ్మికుంట 29th వార్డు. మేము మా స్వచ్ఛందంగా రేపు పొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి. 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర, హుజరాబాద్తో పెనవేసుకున్న చరిత్ర ఈటల రాజేందర్ గారికి ఉంది. కాబట్టి అతని ఫేస్తో రేపు పొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్తే మన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎన్ని ఎంపీటీసీలు ఉన్నా, ఎన్ని సర్పంచ్లు ఉన్నా, ఎన్ని వార్డు మెంబర్లు ఉన్నా, ఎన్ని జెడ్పీటీసీలు ఉన్నా, ఎన్ని కౌన్సిలర్లు ఉన్నా, మున్సిపల్ కౌన్సిల్ను కూడా కైవసం చేసే దిశగా అంతటి సీనియర్ నాయకుని ముఖం పెట్టుకొని మనం వెళ్తే పార్టీకి న్యాయం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైతే ఆశావాహులు ఉంటారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మా రాజేంద్ర అన్న 25 సంవత్సరాలు మాకు హుజరాబాద్ నియోజకవర్గానికి సేవలు అందించండి. కాబట్టి మాలాంటి యువ నాయకులు కూడా రేపు బయటికి రావడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి, అన్న మీరు రావాలి, ఏదో తప్పు జరిగింది ఆనాడు కౌశిక్ రెడ్డి నేను మీరు ఓట్లేకపోతే కుటుంబ సమేతంగా నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేయడము, అది కొంచెం అక్కడి ఆడపడుచులను కొంచెం సెంటిమెంట్ గురి చేయడం వల్ల సో అప్పుడు ఏదో మిస్టేక్ జరిగి ఓడిపోయింది. అన్న మీరు మళ్ళీ రండి, మిమ్మల్ని మా కడుపులో పెట్టుకొని దాచుకుంటాం. మీరు మా హుజరాబాద్ ప్రజలను అయితే ఏ విధంగా 25 సంవత్సరాల నుంచి కడుపులో పెట్టుకొని దాచుకుంటున్నారో అదే విధంగా మీకు మళ్ళీ నీరాజనం పట్టడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. కాబట్టి మీరు రావాలన్నా అని చెప్పి తెలియజేయడానికి మా సొంత ఖర్చులతోని మేము యాజ్ ఎ యూత్గా, యాజ్ ఎ జాబ్ చేసుకునే వ్యక్తిగా, ఈటల రాజేందర్ అన్న ఫాలోవర్గా మనిషికి 500 రూపాయలు వేసుకొని కారులో రావడం జరిగింది. అంటే కంప్లీట్ అక్కడ వర్గపూర్ నడుస్తుంది. ఇటు ఈటల అంటే బీజేపీ పోరు కాదు కానీ బీజేపీలో మళ్ళీ వర్గపూర్ అట్లా ఈటల రాజేందర్ ఇంకో వర్గము అని ఇట్లా అంతా నడుస్తుంది. ఇక మీ ఈటల మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఆగం చేస్తున్నారు అని ఆడ అంటున్నారు. అని అది నిజంగా అట్లా జరుగుతుందా? ప్రచారం అనేది వాస్తవమే. కాకపోతే ఈ వర్గాలు అనేది 25 years నుంచి ఈటల రాజేందర్ అన్న ఒక ఉద్యమ చరిత్ర కలిగిన నాయకుడు. ఆయన ఎప్పుడైనా కూడా ఒక క్రమశిక్షణ కలిగిన నాయకునిగానే ఆయన మమ్మల్ని కార్యకర్తల్ని తయారు చేశాడు. కానీ ఇట్లా మీరు వర్గాలు కట్టుల్లి, గ్రూపులు కట్టుల్లి, నా కోసం పనిచేయాలి, వాళ్ళ గురించి నెగిటివ్ గా ప్రచారం చేయాలి అని చెప్పి ఎప్పుడు చేయలే. ఆయన ఎప్పుడైనా కూడా మీ లీడర్షిప్ క్వాలిటీతో ముందుకెళ్ళి ప్రజా సమస్యల్లో ముందుకెళ్ళి మీరు బాగుండాలనే చెప్పే వ్యక్తే ఈటల రాజేందర్. కానీ ఆ వర్గాలు కట్టాలి, గ్రూపులు చేయాలని మాత్రం ఈటల రాజేందర్ గారు ఎప్పుడు మాకు ఆదేశించలేదు, భవిష్యత్తులో కూడా ఆదేశించారు అని మాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ హుజరాబాద్ లో జరుగుతుంది అది ఈటల రాజేందర్ ఫ్లెక్సీలు పెట్టొద్దు, ఈటల రాజేందర్ గారు ఫ్లెక్సీలు పెట్టొద్దు, సో మళ్ళీ మీరు అందరూ ఈటల రాజేందర్ మనుషులు కోవట్లు అని చెప్పి ఇట్లా అంతా కూడా జరుగుతున్నట్టు మిమ్మల్ని అంతా కార్యకర్త ఇబ్బంది పెడుతురు అని చెప్పేసి కూడా అంటారు చాలా మంది అన్నారు. అది నిజంగా అందరు నాయకులు అలా ఉన్నారని నేను చెప్పను, కానీ కొంతవరకు అట్లాంటి సంఘటనలు అయితే అడపాదడపా జరుగుతున్నాయి. అవి కూడా మా దృష్టికి వచ్చినాయి, మేము కూడా మా అన్న దృష్టికి తీసుకొని వెళ్ళాము. భవిష్యత్తులో అతి తొందరలో ఆ సమస్యలన్నీ తొలగిపోయి అందరం కలిసికట్టుగా పనిచేసి రేపు పొద్దున స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా బంపర్ మెజార్టీతోని మా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లిపోయే యోచనలో మేమున్నాము, మా నాయకుడు ఉన్నాడు, అందరు ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది హుజరాబాద్ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఏం చెప్తారంటే, అంటే బండి సంజయ్ ఇటు కౌశిక్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకటే కార్లో తిరగడము, వాళ్ళిద్దరు ఒకటే దండలు వేసుకోవడం అన్ని కూడా అంటే వాళ్ళిద్దరు కలిసి ఈటల రాజేందర్ హుజరాబాద్ కు దూరం చేసే కుట్ర జరుగుతుంది అని చెప్పేసి కూడా అది జరుగుతుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటల రాజేందర్ అంటే ప్రజానాయకుడు. ఆయనను హుజరాబాద్ ప్రజల నుంచి వేరు చేయడం అనేది పైనున్న ఆ దేవుడి తరం కూడా కాదు. ఎందుకంటే ప్రతి ఇంటింటికి హుజరాబాద్ ప్రజల్లో ఇంటింటికి సాయం చేసిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఎంత పెద్ద నాయకుడు వచ్చినా, ఎంత పెద్ద రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు వచ్చినా ఈటల రాజేందర్ గారి చరిష్మాని హుజరాబాద్ ప్రజల గుండెల నుంచి తొలగించడం ఎవ్వరి వల్ల కాదు. అంటే చెప్తా ఉన్నారు కదా, అంటే ఇటు కంప్లీట్ అధ్యక్ష పదవి కూడా రాని కూడా చేసినాము, ఇవన్నీ ఇట్లా చేసినామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు అని చెప్పేసి కూడా అంటారు స్థానికులు. వాస్తవానికి మేము అనుకున్నాము మా నాయకునికి రాష్ట్ర అధ్యక్షుడు రాబోతోంది, రేపు పొద్దున ఆయన సారథ్యంలో మేము అందరం పనిచేస్తాము, అన్నకున్న ఎక్స్పీరియన్స్ తోని రేపు పొద్దున వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా అధికారం చేపట్టబోతున్నాం అనే చాలా ఆశావాహ దృక్పథంతో మేము ఉన్నాము. కానీ అనుకోని సంఘటనల వల్ల అది ఏం జరిగిందో మాకు కూడా తెలియదు. కాకపోతే అలా జరగడం అనేది మేమైతే చాలా బాధపడుతున్నాం. కానీ రాజకీయాలలో ఇట్లాంటివి అనేది ఉంటాయి, మనం ప్రజా సమస్యలను ఎదుర్కొనేటోళ్ళం కాబట్టి ముందుకెళ్లడమే జరుగుతుంది. కానీ వెనుక పోయే ప్రసక్తి మాత్రం మా నాయకుడు మాకు ఎప్పుడు నేర్పలేదు. సో ఫైనల్ ఏం చెప్తారంటే, ఈ విధంగా వర్గపోర్లు చేసి అంటే కంప్లీట్ గా చెల్చే ప్రయత్నం కావచ్చు అని చెప్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? అట్లాంటి ప్రయత్నాలు ఎవరైనా సోషల్ మీడియా ద్వారానైనా ప్రత్యక్షంగానైనా ఏమన్నా చేస్తే మాత్రం అది మన పార్టీకి మచ్చదెస్తుంది. మనందరం కలిసి కట్టుకుండి ఈటల రాజేందర్ అన్న ఎప్పుడన్నా కూడా మనం జట్టుగుండి కష్టపడి మనం ఫైట్ చేస్తేనే మనం గెలుస్తామనే వర్షంలా ఈటల రాజేందర్ అన్న తన సైనికుల్ని తయారు చేసింది. కాబట్టి మీరు కూడా అట్లాంటి చిల్లర ప్రయత్నాలు కొంచెం చిల్లరగా ఎవరన్నా ఉంటే అట్లాంటివి మానుకొని మన పార్టీకి కలిసి కట్టుగా పనిచేసి పార్టీని రేపు పొద్దున స్థానిక ఎలక్షన్స్లలో అధికారం దిశగా తోడ్పాటు చేయాలని చెప్పి
నేను కోరుకుంటున్నాను.